2 రోజుల క్రితం ఎమ్మెల్సీ మండలి వైస్ చైర్మన్ జాకియా ఖానం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మండలి వైస్ చైర్మన్కి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో చేరి అక్కడ ప్రెస్ మీట్లో కొంతమంది విలేకరులు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నత పదవి ఇచ్చింది కదా, మండలి వైస్ చైర్మన్ చేసింది కదా, మరి మీరు ఎందుకు భారతీయ జనతా పార్టీలో చేరారు, ఏం సాధించాలని చేరారు, ముస్లిం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని మీరు ఈ పార్టీలో చేరని చెప్పేసి అడిగితే ఆమె అంటారు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాలకు సమానంగా చూస్తున్నారు, ఎవరికి కూడా భేదాభిప్రాయం లేకుండా అందరికీ సమానంగా చూస్తున్నారు, అంతేకాదు ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, ముస్లింల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు, అందుకోసమే నేను భారతీయ జనతా పార్టీలో చేరని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జాకియా ఖానం గారికి ఒక సూటిగానే ఒకే ప్రశ్న అడుగుతున్నా, అమ్మా మీకు రాజకీయ అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈరోజు దేశంలో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఏ పార్టీ పనిచేస్తూ ఉందో, వాళ్ళ షరియత్లో ఎంటర్ అయ్యి అన్ని విధాల వాళ్లకు ఇబ్బంది పెడుతూ ఉందో ఆ పార్టీలో మీరు చేరి షరియత్కి మీరు విరుద్ధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. మీరు ఒక ముస్లిం అయి ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీ ముస్లింల గురించి ఏం చెప్తా ఉంది మీకు తెలియదేమో, నేను చెప్తా, దయచేసి వినండి. భారతీయ జనతా పార్టీ ముస్లిం రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తామంటా ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం చదువుకున్న విద్యార్థుల స్కాలర్షిప్లు కట్ చేశారు. ఎక్కడన్నా టైం అయిపోయి ఫుట్పాత్లో నమాజ్ చేస్తుంటే బూటకాలతో తంతారు, మద్రసాలు పగలగొడతారు, మసీదులు షహీద్ చేస్తారు. ఇవన్నీ మీకు కనపడవా? మీకు తెలియదా? భారతీయ జనతా పార్టీ ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ముస్లిం సోదరులకు? మీకు ఇంకోటి తెలుసో తెలియదో, భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో ఈరోజు దేశంలో అధికారంలో ఉంది. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ముస్లిం ఎమ్మెల్యే లేడు, ముస్లిం ఎంపీ లేడు, ముస్లిం ఎమ్మెల్సీ లేడు, ముస్లిం కనీసం మున్సిపల్ చైర్మన్ కూడా లేడు. భారతీయ జనతా పార్టీలో గతంలో బీహార్కు చెందిన షహనాజ్ గారు మంత్రిగా ఉన్నారు, అలాగే అబ్బాస్ నఖ్వీ గారు కూడా ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళకే తెలియదు. గతంలో భారతీయ జనతా పార్టీలో కేబినెట్ మంత్రులుగా కొనసాగారు వాళ్ళు ఇద్దరు, కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి పక్కన పెట్టింది. మరొక విషయం మీరు అంటున్నారు, మీరు రాజకీయంలో కూడా భారతీయ జనతా పార్టీ ముస్లింలకు అండగా ఉంది. ఏం రాజకీయంలో ఎవరికి మంచి పదవులు ఇచ్చారు చెప్పండి? మీ ఏ ఉద్దేశంతో పోయినారో మాకైతే అభ్యంతరం లేదు. నమ్మక ద్రోహం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మీరు మీ కుటుంబానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మీ భర్తకు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు ఆయన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మీకు ఎమ్మెల్సీ చేశారు, మండలి వైస్ చైర్మన్ చేశారు. రాజకీయాలు ఓనామాలు తెలియదు మీకు. అలాంటి మీకు రాష్ట్రమంతా తెలియజేసే విధంగా చేశారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పార్టీకి మీరు నమ్మక ద్రోహం చేసి ముస్లిం సమాజమే తల దించుకునేలా మీరు చేశారు. మరొక విషయం నేను చెప్తున్నా, ఈరోజు మీరు
భారతీయ జనతా పార్టీకి నేను ఎందుకు చేరానంటే ముస్లిం మహిళలకు అవేర్నెస్ తీసుకొని వస్తా. ఈ పార్టీలో చాలా బాగా ఈ పార్టీలో ముస్లింలకు చాలా మంచి జరుగుతుంది, మేజర్ చెప్పేసి ముఖ్యంగా మహిళలకు నేను అవేర్నెస్ ఇస్తూ చేస్తానని చెప్తున్నారు. మొన్ననే మధ్యప్రదేశ్ ఒక మంత్రి హోదాలో విజయ్ షా గారు వీరనారి మహిళ భారతదేశం కల్నల్ సోఫియా ఖురేషీ గారు సింధూర్ ఆపరేషన్లో దిగ్విజయంగా సక్సెస్ చేసి పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెత్తించారు ఆ మహిళ. ఈరోజు దేశం ఆ వీరనారికి ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేస్తున్నారు. ఎంత సాహసం చేసింది ఒక మహిళ అయినప్పటికీ. వాళ్ళ తాత మిలిటరీలో పనిచేశారు, వాళ్ళ తండ్రి గారు మిలిటరీలో పనిచేశారు. ఈరోజు ఆ మంత్రి అంటారు ఉగ్రవాది సోదరికి మేము పంపించి ఉగ్రవాదులకు ఖతం చేశామంటాడు. అంటే భారతదేశంలో ఉండే ముస్లింలు ఉగ్రవాదులా? ఈ మాట వెనక్కి తీసుకోండి. మీరు ముస్లిం జాతికి క్షమాపణ చెప్పాలి మీరు మంత్రి గారు. ఈరోజు భారతదేశ స్వతంత్రం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు ముస్లిం నాయకులు, ప్రజలు. ఇవన్నీ మీరు మర్చిపోయారు. మీరు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం మాట్లాడినా కూడా ఈ మట్టిలోనే పుట్టాం, ఈ మట్టిలోనే కలిసిపోతాం. చాలా అవమానం భరిస్తున్నాం మేము, చాలా అవమానాలు. ఏం చూసి మా పైన మీరు ఇంత విమర్శలు చేస్తున్నారు? అమ్మా జకియా ఖానం గారు, ఇన్ని జరుగుతున్నాయి దేశంలో, ఒక ఖండన ఇస్తారా మీరు? అడగండి భారతీయ జనతా పార్టీకి. మీ రాష్ట్ర మంత్రి ఈరోజు కల్నల్ సోఫియా ఖురేషీ గారి పైన ఈ విధంగా మాట్లాడాడే, ఎందుకు మాట్లాడని చెప్పేసి అడగండి. మీరు బీజేపీలో పోయినా మాకు అభ్యంతరం లేదు, ఆర్ఎస్ఎస్ సభ్యత్వం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ముస్లిం సమాజానికి నేను ఉద్ధరిస్తా. ముస్లిం కోసం నేను భారతీయ జనతా పార్టీలో నేను పోయాను. వాళ్ళు అభివృద్ధి ఏం అభివృద్ధి చేస్తారు మీరు? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ముస్లింల గురించి ఎవరైనా ఆలోచించారంటే, ముస్లింలకు రాజకీయాల్లో ఉన్నత పదవులు ఇచ్చారంటే కేవలం వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పేసి సగర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మండలి చైర్మన్ మహమ్మద్ జానీ గారికి చేశారు, 2 కేబినెట్ మంత్రులు చేశారు. ఆ మహానుభావుడు ఎన్నో పథకాలు ముస్లింల కోసం ప్రవేశపెట్టాడు. రిజర్వేషన్ 4% ఇచ్చారు. తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ముస్లింలు రాజకీయాలు ఎదగల్లా, చట్టసభల్లో వీళ్ళ వాడిని వినిపించాలనే ఉద్దేశంతో 5 ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంఎస్సీ స్థానాలు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు ఎన్నో పదవులు ఇచ్చారు. ఇలాంటి పార్టీకి మీరు వదిలేసి ఏం పార్టీకి మీకు ఏం నష్టం జరిగింది? మరొక విషయం, మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి విఐపి దర్శన టికెట్లు కూడా అమ్మేశారని చెప్పేసి పత్రికల్లో చూసాం మేము. అలాగే మీరు సొంత బంధువులకి వక్ఫ్ ఆస్తులు కట్టబెట్టాలని చూశారు మీరు. కానీ వక్ఫ్ దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఈరోజు మీరేమంటారు? వక్ఫ్ చట్టం భారతీయ జనతా పార్టీ తీసుకుని వస్తా ఉంది, ముస్లింలకు మేలు జరుగుతుందంటారు. మీరే వక్ఫ్ ల్యాండ్కి కబ్జా చేయాలని చూశారు. ఇవన్నీ మర్చిపోరు జనాలు. జకియా ఖానం గారు, మీకు రాజకీయ అవగాహన లేదు. ఏమైనా మాట్లాడేటప్పుడు రాజకీయం తెలిసి మాట్లాడండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దగ్గరలో వస్తుంది. ముస్లిం సమాజానికే మీరు క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. మీరు చాలా మంది మేము రాజకీయ నాయకులు చూసాం, భారతీయ జనతా పార్టీలో ముస్లింలకు సముచిత స్థానం ఎప్పుడు ఇవ్వదు ఆ పార్టీ. అలాంటి పార్టీలో మీరు పోయారు. సరే, మీ ఇష్టం అది. కానీ మీరు ముస్లింలకు ఈ పార్టీ ఎంతో మేలు చేసింది రుజువు చేయండి. మీరు భారతీయ జనతా పార్టీ ముస్లింలకు ఏ మంచి కార్యక్రమం చేసి రుజువు చేయండి. అప్పుడు మేము మీ మాటకి విలువ ఇస్తాం. మరొకసారి నేను మీకు ఒకటే చెప్తున్నా, మీకు పార్టీ పైన ప్రేమ ఉంటే ప్రేమ చూపించుకోండి, ఆ నాయకుల పైన ప్రేమ ఉంటే చూపించుకోండి. కానీ
ముస్లిం సమాజం గురించి మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం చేశారు. మీరు రాజకీయాల్లో ఓనామలు తెలియదు మీకు. అలాంటి వ్యక్తికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నత పదవులు ఇస్తే మీరు దానికి బహుమతిగా ఇలాంటి పని చేసి పెడతారా? మీరు ఇది మంచి పద్ధతి కాదు. నేను మరొకసారి మీకు ఒకటి చెప్తున్నా, ఈ పత్రిక ముఖంగా ముస్లిం సమాజాన్ని గురించి మీరు మాట్లాడే నైతిక హక్కులు కోల్పోయినారని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను జకియా ఖానం గారికి తెలియజేస్తున్నాను.